నేను ఈ వీడియోలో ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ముందు ఒక వీడియోను ప్రదర్శిస్తాను. అంటే ఒక ఆడియో. గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న సందర్భంలో కేటీఆర్ ఏం చెప్పాడో ఒకసారి మీరంతా వినాలి. జకీర్ టాకీస్ అనే వీడియో చూస్తున్న వాళ్ళంతా, జకీర్ టాకీస్ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఫస్ట్ ఈ వీడియో విన్న తర్వాత నేను దానికి సంబంధించి విశ్లేషణ చేస్తాను. దీంట్లో కేటీఆర్ ఏమన్నారో, అంటే మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో మనం ఒకసారి వింటే మొత్తం బట్టబయలవుతుంది, అంటే రంగు బట్టబయలవుతుంది. కలెక్టర్ల నేతృత్వంలో బ్రహ్మాండంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, స్పెషల్ టాస్క్ ఫోర్స్. తద్వారా ఎవరైనా ఇల్లీగల్ లేఅవుట్లు వేసినా, ఇల్లీగల్ బిల్డింగులు కట్టినా, నిబంధనలు సరిగా అమలు చేయకపోయినా ఆ మున్సిపల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా తప్పు చేస్తే ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహారం చేయబోతా ఉంది. మీడియాను కూడా కొడతా ఉన్నాం. చెరువుల ఆక్రమణ జరుగుతూ ఉందని మీరు అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు. ఐ వెల్కమ్ ఇట్. ఎందుకంటే ప్రజల ఆస్తిని కాపాడడమే మీ పనైనా మా పనైనా, మేము ప్రజల ఆస్తికి ధర్మకర్తలం మాత్రమే. కాబట్టి మాకు దయచేసి ఇట్లాంటి ఎక్కడైనా జరుగుతుంటే మున్సిపల్ మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మా దృష్టికి తీసుకొని రండి. 100% ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఐ వెల్కమ్ మీడియా టు బ్రింగ్ రైట్. ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేస్తే, అంటే కంపేర్ చేస్తే మనకు బీఆర్ఎస్ పార్టీ రంగు బయటపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ గుట్టు బయటపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ బండారం బయటపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదలైన నాటి నుంచి, ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నది ఒకటే, హైడ్రా అనేది ఒక భూతం, హైడ్రా అనేది పెద్ద భూతం, ఒక రాక్షసి. హైడ్రా వస్తుంది, పేద ప్రజల ఇళ్లను కూలగొడుతుంది, బుల్డోజ్ వస్తాయి, ఇళ్లను కూలగొడుతుంది. ఇది ఆయన ప్రతి సందర్భంలో, ప్రతి రోడ్ షోలో కూడా మనం వింటున్నాం. మరి ఇప్పుడు ఆయన మున్సిపల్ మంత్రిగా ఆయన ఏం మాట్లాడారో మీరందరూ విన్నారు. అందులో చాలా కేటగిరికల్గా చెప్తున్నాడు. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చి పారేస్తాం. వేటిని? అక్రమంగా ఎవరైతే చెరువులు, నాలాలు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాళ్లను క్షమించేది లేదు. నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేస్తాం, శేషభీషం లేకుండా కూల్చి పారేస్తాము. మొహమాటం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ మరెవరైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, అట్టగా కూల్చి పారేస్తాము. ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు చేసినా కూడా, అంటే ఆక్రమణ చేసినా కూడా, కబ్జా చేసినా కూడా నిరభ్యంతరంగా వాటిని కూల్చి అవతల పారేస్తామని చెప్పాడు కేటీఆర్. మరి ఇప్పుడేం చెప్తున్నాడు? హైడ్రా వస్తుంది, కూల్చి పారేస్తుంది. హైడ్రా వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడిన హైడ్రా చేసిన పనులేమిటి? ఎన్ని వందల వేల కోట్ల ఆస్తుల్ని హైడ్రా రక్షించింది? హైడ్రా ఎన్ని చోట్ల చెరువుల్ని పునరుద్ధరించింది? చెరువుల ఆక్రమణలు తొలగించింది? ఇవన్నీ కూడా పత్రికల్లో, మీడియాలో ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. అంటే హైడ్రా అనే దాన్ని ఒక భూతంగా చూపెట్టి ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు మాట్లాడింది ఏమిటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తేనేమో అది నేరం, బుల్డోజర్లు వస్తాయి, పేద ఇళ్లను కూల్చివేస్తారు. హైడ్రా ఎక్కడ కూల్చివేసినా కూడా అక్కడ అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు, కబ్జాదారులు అంటే వాళ్ళను కూల్చి పారేసిన మాట నిజం. అది కేటీఆర్ కూడా చెప్తున్నాడు. ఎవరైనా సరే ప్రభుత్వ భూములను, చెరువులను వగర ఏవైనా సరే ఆక్రమించుకుంటే మాత్రం కూల్చి అవతల పారేస్తామని చెప్పిన మనిషి కేటీఆర్. ఆయన ఇప్పుడు రివర్స్లో ఏం చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చాడు, హైడ్రా తీసుకొచ్చాడు, మొత్తం కూల్చి పారేస్తున్నాడు, పేద ప్రజలకు మనుగడ లేకుండా చేస్తున్నాడు, పేద ప్రజలు నివసించే వీలు లేకుండా చేస్తున్నాడు అనే ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాడు. ఇది ఎంత ఉధృతం అంటే మనం ఇక ఊహించనంత ఉధృతం చేస్తున్నాడు. ఎందుకంటే హైడ్రా మినహా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్లకు మరొక అస్త్రం ఏది కనిపించట్లేదు. అంటే ప్రచారం చేయడానికి సంబంధించి వాళ్ళకి ఇంకొకటి ఏమి కనిపించట్లేదు. సరే, నిరుద్యోగుల సమస్యను పట్టించుకోవడం లేదు, లేకుంటే ఆటో డ్రైవర్ల సమస్యను పట్టించుకోవడం లేదు, లేకపోతే గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఇదంతా ఒక ఎత్తు.
సరే, ఇంకొకటేమో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి, ప్రధానమైన ఫ్యాక్టర్ ఇక్కడ సింపతి. సో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఆమెకు సింపతి వస్తుందన్నది మొదట అనుకున్నారు. ఆ సింపతి వీళ్ళు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ఇక మిగిలిన అస్త్రాలు ఏమిటనేది వాళ్ళు వెరిఫై చేశారు. అందులో వాళ్ళకు హైడ్రా కనిపించింది. సో జూబ్లీ హిల్స్లో ఉన్న ఓటర్లు అంటే ఈ బస్తీల్లో లేకపోతే ఈ వాడల్లో ఉన్న పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాదు, కొంత ఎలైట్ పీపుల్ ఉన్న ప్రాంతాలు, లేకపోతే బిజినెస్ సెక్షన్స్ ఉన్న ప్రాంతాలు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉండే ఏరియాసు, ఇతర ఏవైతే సెక్షన్స్ ఉండే ఏరియాస్ ఉన్నాయో అక్కడ బహుశా ఇదేమన్నా పనిచేస్తే వర్కౌట్ అయితే వర్కౌట్ కావచ్చు. వాళ్ళకు సంబంధించినవో ఇంకేదో ఎక్కడైనా కూల్చివేస్తే హైడ్రా సహజంగానే ఆ రంగాల వాళ్ళ కోపం వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసి ఏంటంటే రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాలు కూడా బాగుపడే విధంగా, అంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు, ఎన్ని నాలాలు, ఎన్ని జలవనరులు, ఎన్ని రకాల ప్రభుత్వ భూములను ఎట్లా ఆక్రమించి పారేశారు ఈ 10 ఏళ్లలోనే. మీకు బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు, అంటే టీఆర్ఎస్ అధికారంలో రాకముందు 2014కు ముందు మనం ఒక్కసారి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన కబ్జాలు లేవు. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సిటీని ఈ రకంగా నమిలి మింగేసిన వాళ్ళు ఎవరు లేరు, దీన్ని నంజుకు తిన్న వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో ఆ టెన్యూర్లో, ఆ 10 ఏళ్లలో కొట్టిపారేశారు. దాంట్లో ఎవరి పాపం ఎంత ఉంది ఏమిటనేది సమగ్ర దర్యాప్తు జరిపితే మొత్తం బయటపడుతుంది. ఈ కేసీఆర్ హయాంలో పనిచేసిన మంత్రులు, లేకపోతే వాళ్ళ బినామీలు, ఇతర నాయకులు, వాళ్ళ చెంచాలు ఎవరెవరు ఎంత ఆక్రమించారు, ఎక్కడ ఆక్రమించారు, వాటి విలువ ఏమిటి అనేది బయటపడుతుంది. లక్షల కోట్ల విలువైన భూముల్ని వీళ్ళు కబ్జా చేసి పారేశారన్న అపవాదు ఉంది, విమర్శలు ఉన్నాయి. సో వీటన్నింటినీ ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని తొలగించే పనిలో ఉంది. బతుకమ్మ కుంట లాంటి చెరువును పునరుద్ధరించిన ఒక హిస్టరీ, ఒక క్రెడిట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇదే బతుకమ్మ కుంటను మరి ఎందుకు కేసీఆర్ హయాంలో పునరుద్ధరించలేదు, లేకపోతే దాన్ని రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంటే దానికి జవాబు ఉండదు. ఇక్కడ సమస్య ఏంటంటే కేటీఆర్ దగ్గర కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర కానీ జవాబు ఉండదు. అంటే మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి జవాబు ఉండకపోగా వాళ్ళు బుల్డర్ చేసే పని చేస్తారు. అంటే వాళ్ళు నేర్చుకున్న పని అంతా ఏంటంటే, వాళ్ళ స్కిల్ అంతా ఏంటంటే అఫెన్సివ్గా వెళ్ళడం. ఇప్పుడు హైడ్రా లాంటి దాన్ని చూపెట్టి, హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ప్రజలకు ఒక భూతంలాగా చూపెట్టి, ఇదిగో ఈ రకంగా హైడ్రాను తీసుకొచ్చి మొత్తం పేద ప్రజల ఇళ్లను నీలమట్టం చేసి పారేస్తున్నారు, పేద ప్రజలను నిర్వాసితులు చేస్తున్నారు, వాళ్ళను నిరాశ్రులు చేసేస్తున్నారు. ఈ రకమైన క్యాంపెయిన్ అంటే ప్రజల్లో ఏమిటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల 2-3 అంశాలలో సానుకూలత బాగా వస్తుంది. ఒకటి రేషన్ కార్డ్స్ ఇష్యూ, సన్నబియ్యం పంపిణీ అండ్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ తీసుకొస్తుంది. అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఈ జనంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రాకుండా ఉండాలి అంటే దానికంటే పెద్ద ఇష్యూని ఒకదాన్ని మనం క్యాంపెయిన్ చేయాలి. సో వీళ్లకు దొరికిన ఒక ఆయుధం హైడ్రా, దాన్ని రకరకాలుగా చిరువలు పరవలుగా చేస్తున్నారు. అందుకే నేను ఫస్ట్ ఈ వీడియోలో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో మీకు అందరికీ వినిపించారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా వాళ్ళు బూటకపు మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఎంత శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.